అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఎంఎల్హెచ్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంఎల్హెచ్పీల విధులు, ఇతరత్ర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎంఎల్హెచ్పీలో విధులు నిర్వహించే గ్రామాల పెద్దలతోనూ సమావేశం ఏర్పాటు చేసి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన, ఎన్ఎంహెచ్ఎం ప్రోగ్రాం అధికారి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఓపిక ఎంతో ముఖ్యమన్నారు. రోగులకు ధైర్యం చెప్తూ వారికి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. విధులతో పాటు రికార్డులను సైతం సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. సో ఒక సబ్ సెంటర్ లెవెల్లో ఉంటారు. మన హెల్త్ వెల్నెస్ సెంటర్ ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అన్నారు. ఎంతకుముందు పల్లె దవాఖానా సెంటర్ వల్ల ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం. మందిరం అంటే తెలుసు కదా, గుడి. గుడిలో సర్వీస్ ఎట్లా ఉంటారు? గుడిలో దేవతలాగా సర్వీస్ చేయాలి. ఓకే, అందరినీ ప్రొటెక్షన్ చేసుకుంటారు. దాని అర్థం అదే. మందిరంలో ఒక దేవులాగా వాళ్ళ ప్రజలకి ఒక సేవ చేయాలి. అంటే మీరు ఏం సేవ చేస్తారు? ఫస్ట్ నుంచి అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు, ఎర్లీ ప్రెగ్నెన్సీ అవుతుందా, ప్రెగ్నెన్సీ ఎర్లీగా డయాగ్నోస్ చేయడం ఒకటి, డెలివరీ సేఫ్ డెలివరీ చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయడం, అదేవిధంగా అన్ని చెకప్స్కి రిజిస్ట్రేషన్ చేయడం, తర్వాత అన్ని చెకప్స్ చేయించడం ఒకటి, తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లలకి ఇమ్యునైజేషన్ చేయడం, తర్వాత పెద్దలకు సర్వీస్ చేయడం, అడాప్షన్ చేయడం, అలాగే ఎన్సిడి ఉంటుంది. ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అందులో ముఖ్యంగా మనం హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఉంటుంది. తర్వాత పిల్లలకి ఐడెంటిఫై చేయడం, స్క్రీనింగ్ చేయడం, మీరు దాన్ని ఫాలో అప్ కూడా చేసుకోవాలి. ముఖ్యంగా హై రిస్క్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏంటి అనేది మీకు తెలవాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే మీరు ఇమీడియట్గా మీరు రిసర్చ్ ట్రీట్మెంట్ ఇచ్చి మీ మెడికల్ ఆఫీసర్ని తెలియజేయాలి. ఆశా వర్కర్లతో మీ మెడికల్ ఆఫీసర్ దగ్గర చూపించుకోవాలి. వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలి. ఏ సర్వీసెస్ ఏమున్నాయి